సాధారణంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఉమ్. ముందు వాళ్ళు చెప్తుంది ఏంటంటే సంక్షేమమే, మీకు అవి ఇస్తాం ఈ ఇస్తాం ఈ ఇస్తాం అంటున్నారు. డెవలప్మెంట్ యాంగిల్ ఎక్కడ ఎక్స్పోజ్ కనపడట్లేదు. అవ్వట్లేదు. అదే నేను చెప్పేది. ఇప్పుడు అన్ని పథకాలు బటన్ నొక్కి ఏం జరిగింది? ఓటమి ప్రభుత్వం దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఏమి గుణపాఠం నేర్చుకోవాలి? ఆయన అన్ని బటన్లు నొక్కినా ఏం కాలేదు, ఓడిపోయాడు. కాబట్టి మనం ఊరికే సంక్షేమ పథకాల మీదే ఓకే, రైతులకు ఇచ్చినారు, ఓకే, తల్లికి వందనం అమలు చేశారు, ఓకే, మహిళలకి బస్సు ఫ్రీ బస్సు, ఓకే, గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు, ఇచ్చారు, ఓకే, ఇంకా అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అదే సమయంలో సమాజంలో ఉన్న ఇతర తరగతులు ఉంటాయి. ఆ తరగతుల యొక్క ప్రయోజనాలను కూడా పట్టించుకోవాలి కదా, వాళ్ళ ఆలోచనలు కూడా చూడాలి కదా. అలా చూసినప్పుడు మాత్రమే నీకు మళ్ళీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, అధికారంలోకి వచ్చిన వాడిని చుట్టూ ఉన్న వాళ్ళంతా పొగుడుతూ ఉంటారు, అబ్బో బ్రహ్మాండం అండి ఆ స్కీమ్, ఇది తిరుగులేదు. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను అనేక మాటలు విన్నాను. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా మంచి చెప్తే మంత్రులకి, మా వాటలు వేర్లే అన్న అనేవాడు. అసలు వినే పరిస్థితి కూడా ఉండదు సార్, ఉండదు. మా వాటలు వేర్లే అన్న వేయలేదుగా మరి నీ వాటలు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఉద్యోగస్తులు వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగం, పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలుగుతారు. ఆ ప్రభావితం చేయగలిగేటటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళతో కూర్చొని చర్చించండి. కానీ చేయగలిగిన పనులు కొన్ని ఉన్నాయి. మీకు 2-3 ఉదాహరణలు చెప్పండి. 2-3 ఉదాహరణలు చేయగలిగిన పనులు. ఈ ప్రోగ్రాం ఎవరైనా ఇంటి వాళ్ళు మనుషులు ఎవరైనా చూస్తే వాళ్ళు చేయగలిగిన పనులన్నా చేయాలనేది నా కోరిక. ఉదాహరణకి కారుణ్య నియామకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో మనం తెలుసు కదా, కారుణ్య నియామకాలు అంటే తండ్రి గాని తల్లి గాని ఉద్యోగం చేస్తే చచ్చిపోతే, లేదా ఉపాధ్యాయుడు గాని చచ్చిపోతే వాళ్ళ స్థానంలో ఆ కొడుక్కి కుటుంబంలో ఎవరో ఒకరికి ఇస్తారు. కరోనా టైంలో 800 మంది ఉపాధ్యాయులు చచ్చిపోయారు. 800 మంది ఉపాధ్యాయులు మన జిల్లాలోనే 100 మంది చచ్చిపోయారు. అంటే మన జిల్లా అంటే మన గుంటూరు ఉమ్మడి జిల్లా. ఈ 800 ఉపాధ్యాయుల్లో వాళ్ళు కారుణ్య నియామకాలు ఇప్పటికి ఇచ్చింది 300 మంది. 5-6 ఏళ్ళు అయింది. మిగిలిన 500 మంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మేమేం చెప్పామంటే, కొన్ని కారుణ్య నియామకాలు స్కూళ్ళలోనే ఇవ్వద్దు. ఇప్పుడు వార్డు గ్రామ సచివాలయాల్లో కొన్ని వేల పోస్ట్ ఖాళీలు వచ్చాయి. అంటే వాటిలో ఉన్న ఉద్యోగస్తులు వెళ్ళిపోవటం, అందులో ఇవ్వండి. చిన్న నిర్ణయం అది. చంద్రబాబు నాయుడు ఎస్ అంటే అయిపోయేటటువంటి నిర్ణయం. అలాంటి నిర్ణయాలు కొన్ని ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్నాయి, అవి తీసుకోవాలని మేము. మీరు చెప్పింది ఒక టీచర్స్ లోనే 800 మంది చనిపోయారు. మిగతా ఉద్యోగుల పరిస్థితి? మిగతా ఉద్యోగుల్లో కూడా 500-600 మంది చచ్చిపోయారు. గుర్తుండ టీచర్లో ఎక్కువ చచ్చిపోవడం కారణం ఏంటంటే, మీకు గుర్తుండదు, ఆ కరోనా 2వ వేవ్ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తుందా? ఏప్రిల్. ఆ స్థానిక సంస్థల ఎన్నికలకి డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ పేపర్ లో ఇస్తారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ఆ డ్యూటీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ కరోనా వచ్చి చచ్చిపోయారు. తర్వాత వచ్చిన డెల్టా వేరియంట్ కూడా బాగా డేంజర్. అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళ పిల్లలకి ఇంతవరకు ఉద్యోగాలు రాలా. అది చిన్న నిర్ణయం. వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడోసారి ఇవ్వక తప్పదు. కానీ ఇప్పుడు ఏళ్ల తరగతి గడిచిపోతుంది. ముఖ్యమంత్రి ఒక నిర్ణయం సచివాలయాల్లో ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, అయిపోతుంది. ఇంకొక నిర్ణయం చెప్తాను. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఉన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు 7,000 మంది. అట్లాగే గ్రూప్ 2 ద్వారా వచ్చిన వాళ్ళు 1,500 మంది. పోలీసులు 2,000 మంది. అంటే మొత్తం 11,000 మంది. వీళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. చేయటం ముఖ్యమంత్రి ఒక మాట అంటే అమలు అయిపోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది వాళ్ళ పాత పెన్షన్ విధానం అమలు చేయటం. ఇలాంటివి పెద్ద ఫైనాన్షియల్ ఇది ఉన్న అంశాలు కాదు. అలాంటివి కూడా ప్రభుత్వం చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకని అసంతృప్తి సివియర్గా పెరిగింది. ఎందుకని సార్? అంటే ఆర్థిక భారం లేనప్పుడు ప్రభుత్వాలు ఆలోచించడానికి ఏంటి సమస్య? అంటే ఉద్యోగస్తులు వీళ్ళు అనగానే వీళ్ళు అడిగేవన్నీ కూడా ఆర్థిక డిమాండ్లు, ఇదంతా భారం, ఇప్పుడు మనం గవర్నమెంట్ భరించలేదు అనే వస్తుంది. అసలు వాటి గురించి చర్చ మినిమం ఆలోచించట్లేదు. మినిమం ఆలోచించు. ఒకప్పుడు ఏం జరిగేది, పాత ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుసు కదా, కాంగ్రెస్ కాడి నుంచి చాలా మంది కుమార్ రెడ్డి వీళ్ళంతా
ముందు కూర్చొని చర్చించేవాడు. ఉమ్, ఉద్యోగ సంఘాలన్నిటిలో ముఖ్యమంత్రి ఒక పూట కూర్చొని రాజశేఖర రెడ్డి కూర్చునేవాడు, వచ్చి కూర్చున్నాడు, ఉమ్, నేను చూశాను కాబట్టి. అవును, అవును. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కూర్చున్నాడు, ఉమ్, వాళ్ళు కూర్చొని గంటలు గంటలు చర్చించేవాడు, వాళ్ళ మాటలు వినేవాడు. వీటిలో మనం ఏం చేయగలం, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించిన మేరకు అనేది చేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా నాకు ఇంకో లోపం కూడా కనబడుతుంది సార్. అంటే ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో పాల్గొనలేరు కానీ ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బాధ్యత తీసుకునేటువంటి ప్రజాప్రతినిధులు కానీ మీరు చెప్తున్నటువంటి మంత్రులు కానీ కూడా లేకపోయి ఉండొచ్చు. ఉమ్, అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్న లక్షణం ఏంటి, తెలుగుదేశం అని వైఎస్ఆర్ ఎవరైనా కావచ్చు. ఉమ్, వాళ్ళు లీడర్ మైండ్ రీడ్ చేస్తారు. ఈ Hmm. మంత్రులు గాని చుట్టూ తిరుగుతున్నారు, ఉమ్, లీడర్ మైండ్ లో ఏముంది ఉమ్. దానికి అనుగుణంగా వీళ్ళు మాట్లాడతారు. తానా అంటే తందానా. తానా అంటే తందా. ఉమ్, ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ లాంటి పార్టీ మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో. కాంగ్రెస్ లో ఏంటి, ఆడు ఒక మాట మాట్లాడితే ఇది ఒక మాట మాట్లాడేవాడు, అవసరం విమర్శ చేసేవాడు, ఉమ్, ఇది చెప్పేవాడు ధైర్యంగా. ఉమ్, నువ్వు ఆశ్చర్యపోతావు, ఉమ్మడి రాష్ట్రంలో నేను 2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్నా, ఉమ్, రాష్ట్రం విడిపోయింది 2014. ఉమ్, ఉమ్మడి రాష్ట్రంలో మేము ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వందల ధర్నాలు చేసి, ఉమ్, ఆ ధర్నాలకి కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉండే మంత్రులు వచ్చి కూర్చునేవాడు. ఉమ్, దామోదర్ రాజనరసింహ ఉమ్, అప్పట్లో, కొలుసు పార్సారథి, కొలుసు పార్సారథి అప్పుడు మా ధర్నాకి వచ్చి కూర్చున్నాడు. ఉమ్. ఇప్పుడు కూర్చోగలడా, కూర్చోలేరుగా. ఇప్పుడు కూడా మంత్రే కదా. అవును. అంటే ఆ తేడా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలో ఏమవుతుందంటే మంత్రి ఏం ఆలోచిస్తున్నాడు, మా ముఖ్యమంత్రి నాయకుడు, అధినాయకుడు ముఖ్యమంత్రి కదా, దానికి అనుగుణంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ అధినాయకులుగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అనేక ఫీడ్బ్యాక్లు తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి, ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకోవాలి, ప్రజలకు వాస్తవ ఫీడ్బ్యాక్, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎలా ఉంది, పేదవాళ్ళది ఎలా ఉంది, మధ్యతరగతి ఎలా ఉంది, అలా తెలుసుకున్నప్పుడే వాళ్ళు సరైన పరిపాలన లేకపోతే ప్రజల సమస్యలు పరిష్కరించడం, అందులో భాగంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం. సరే, మీరు లేవనెత్తినటువంటి ప్రధాన అంశం ఒకటి డిఏలు, వాటి ఎరియర్స్ క్లియర్ చేయాలి. ఎంత బడ్జెట్ అవుద్ది? ఒక డిఏ ఇచ్చారు, దానికి ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం? మీరు అడుగుతున్న డిఏకి ఇంకెంత అవుతుంది? ఒక డిఏ ఇచ్చింది ప్రభుత్వం, ఉమ్, ఈ డిఏ సుమారుగా 130 నుంచి 140 కోట్లు. ఓకే. ఈ డిఏ ఉమ్, 2 డిఏలు ఇచ్చారు అనుకోండి, ఉమ్. 260 కోట్లు. మీరు అడుగుతుంది ఒక 150 కోట్లు పంచాయతీ. అంటే మనం ఇప్పుడు ఇమీడియట్ గా అడుగుతుంది 4 అంశాలు. ఉమ్, ఉమ్, ఒకటి, ఒక డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ ఇవ్వండి. 4 డిఏలు ఇమ్మని కూడా అంటారు. అడగట్లేదు. ఉమ్, 2, పిఆర్సీ కమిషన్ వేసి చైర్మన్ నియమించండి. ఉమ్, అంటే ఇది 5-6 సార్లు చెప్పాయి. అవును, అవును. దానికి ఉన్న ప్రాధాన్యత మీరు గుర్తించారు. 12th PRC. వాళ్ళతో 12వ వేతన సంఘం యొక్క చైర్మన్ ని నియమించి ఆ కమిషన్ పని ప్రారంభించాలి. ఉమ్, ఈలోగా ఐఆర్ ప్రకటించండి. అట్లా ఈ కారుణ్య నియామకాలు లాంటి ఇష్యూస్ ముఖ్యమంత్రి ఒక గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూస్, ఉమ్. అలాంటి ఇష్యూస్ పరిష్కరించండి, ఇవి మనం కోరుతున్నాం. సో